నమస్తే ఫ్రెండ్స్. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాలలో గల్ఫ్ వెళ్ళి మోసపోయిన గల్ఫ్ బాధితుల సంఘటనలు చూస్తున్నాం. అసలు కపిల్ వీజా అంటే ఏంటో తెలియని వారు చాలామంది ఉన్నారు. కపిల్ వీజా మీద వచ్చేటప్పుడు మీకు కపిల్ వీజా అని చెప్తే అందులో కపిల్ వీజా అంటే ఏ వీజా అని తెలుసుకోరు. అందులో రకరకాలు ఉంటాయి. హౌస్ డ్రైవర్ వీజా అని ఉంటాయి, ఇంటి పని లేదా తోట పని చేయడానికి ఆమిల్ మంజీ వీజా అని, లేబర్ వీజా అని, ఇలాంటి వీజాలు ఉంటాయి. అయితే వీళ్ళు ఏంటంటే మన దగ్గర ఉన్న కొంతమంది గల్ఫ్ ఏజెంట్లను వాళ్ళ ద్వారా ఇంటికాడ నుంచి ఇక్కడికి మనుషులను తెప్పించుకుంటారు. మనం వచ్చే ముందే దాని గురించి కొంచెం అవగాహన ఉంటే మనకు బెస్ట్ ఉంటుంది. ఆ వీజా అంటే ఏంటిది, వీజా అక్కడికి అయినాక ఏ పని ఉంటుంది అన్నది మనం ముందే ఏజెంట్ తోటి అన్నీ కరెక్ట్ తెలుసుకోవాలి. తోట పని అని చెప్పి, ఇంటి పని అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఒంటెలు గాయడానికి, గొర్రెలను గాయడానికి తీసుకెళ్ళి చాలామంది అట్లా మోసపోయారు. మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళే, ఇంకా తెలియని వాళ్ళు అట్లా ఎంతమంది ఉన్నారని తెలియదు. కొన్ని ప్లేస్లలో అయితే అసలు సిగ్నల్స్ కూడా ఉండవు. దాని ఉంటుంది హౌస్ డ్రైవర్ వీజా అని చెప్పి కూడా నేను డ్రైవింగ్ కింద పెట్టుకోడు. వాడు వాని ఇష్టం ఉన్న పని చేయించుకుంటాడు. ఇంట్లో పని, తోట పని అని చెప్తాడు. వాడు ఏ పని చేయించేది తెలియదు. మీరు ఏదైనా కానీ ఖచ్చితంగా కన్ఫామ్గా తెలుసుకొని రారి. ఇంకా నాకు తెలిసి మీరు ఫ్రెండ్స్ ద్వారా, రిలేటివ్స్ ద్వారా అయితే మోసపోకుండా ఉండటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తుంటారు కదా పని, వాళ్ళ ద్వారా తీసుకుంటే కొంచెం నమ్మకంగా ఉంటుంది. వాళ్ళు మనకి ఎప్పుడు తోటల పని, ఇంట్ల పని అని మాత్రమే చెప్తారు. మనం ఇక్కడికి వచ్చినాక వాళ్ళు తీసుకుపోయి ఎడార్లు వేసి ఆ పని అయ్యి ఈ పని అయ్యి అంటే మనం ఏం చేస్తామన్నా వాళ్ళ చేతులలో ఒకసారి ఇరుకపోయినామంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకనే ఏదైనా కరెక్ట్ తెలుసుకుని రండి. వచ్చినాక చాలా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది పడకుర్రి. ఏదో అందుకనే కపిల్ వీజా మీద ఎవరైనా రావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు, దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారానే మాత్రం రారి. ఈ ఏజెంట్ మాటలు మాత్రం మీరు రాకుండి వచ్చి మాత్రం ఇబ్బంది పడకూర్రి. ఇక్కడ పరిస్థితులు మాత్రం ఘోరంగా ఉంటాయి. ఎండలు విపరీతంగా ఉంటాయి. వాళ్ళు వచ్చినాక ఎక్కడ తీసుకెళ్ళి వదిలేసేదనే తెలియదు. ఒకవేళ ఏజెంట్ ద్వారా రావాలనుకుంటే వాళ్ళతోటి ఖచ్చితంగా హామీ తీసుకొని మాకు ఈ పని అన్నావు, ఖచ్చితంగా అదే పని మీద ఉంచాలని అన్నీ కరెక్ట్ మాట్లాడుకునే రారి. ఈ ఏజెంట్లు ఏందన్నా వాళ్ళు ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తారు. ఒకసారి బయట దేశం వస్తున్నామంటే అది ఏం వీజా, దానికి సంబంధించిన అవగాహన అయితే మనకు ఉండాలి. ఎందుకంటే పోయి నష్టపోయినాక అక్కడ ఇబ్బంది పడేది మనమే కదన్న. అందుకనే ఆ వీజా గురించి పూర్తి అవగాహన తెలుసుకొని అంత సమాచారం తెలుసుకున్నాకనే రండి, సరేనా? వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరు మోసపోకుండా వారికి కొంచెం అవగాహన కల్పించండి.